కాంగ్రెస్ పార్టీ అంటే బానిసత్వము, బీజేపీ అంటే బతుకు తెరువు, బతికినిచ్చింది, అందుకే బీజేపీకి ఓటేయాలంటారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ బానిసత్వమా? బానిసత్వము ఎవరు అనేది, బానిసత్వం అనే పదం మొదలైంది బీజేపీ నుంచి. బీజేపీ అంటేనే బానిసత్వం, జోకర్ల పార్టీ. అందులో బానిసత్వం చేపించేటోళ్ళు ఉంటారు, జోకర్లను చేసేటోళ్ళు ఉంటారు, ఇంకా వేరేటోళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగాన్ని జంతర్ మంతర్లో తగలబెట్టిన నాయకులు బీజేపీ నాయకులు. ఈ మాట వాస్తవం కాదా? మీ పార్టీ ఎంపీనే ఈ మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు బీజేపీ నాయకుడు అయిపోయాడు. ఈ పార్టీ ఎంపీనే అనంత్ హెగ్డే అనే ఒక ఎంపీ, కర్ణాటకకు చెందిన ఎంపీ, రాజ్యాంగాన్ని మారుస్తామనంటే ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలే, ఎందుకు సస్పెండ్ చేయలే? అదే మా పార్టీలో ఎవడన్నా నాయకుడు ఇట్లా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే చెప్పు తీసుకొని కొట్టి మనకి షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి బహిష్కరిస్తాం మేము. ఈ రోజు వాళ్ళు బహిరంగంగా జ్యోతి మిర్దా అనే ఒక నాయకురాలు, రాజస్థాన్కి చెందిన నాయకురాలు, రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఈసారి ప్రభుత్వంలోకి వస్తే 1925లో గోవాల్కర్ గారు చెప్పినారు 100 సంవత్సరాలలో హిందూ దేశంగా ప్రకటిస్తామని, 2025లో హిందూ దేశంగా ప్రకటించబోతున్నామని బహిరంగంగా చెప్పింది. అటువంటి పార్టీకి మీరు ఓటేయమని చెప్తారా? ఈరోజు హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరూ కలిసి ఉండే సెక్యులర్ భారతదేశంలో ఏం చిచ్చులు పెడుతున్నారు? మా ముస్లింల రిజర్వేషన్లు తీసి వీళ్ళకు పంచుతాం, వాళ్ళకు పంచుతాం. దమ్ము ధైర్యం ఉంటే ఎంత జనాలు ఉన్నారో అంత జనాలకు ఈ దేశ సంపదను పంచిపెట్టండి, ఆ దేశ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వండి. అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మా పార్టీ నాయకులు మేము ఊకునే పరిస్థితుల్లో లేము. నాలాంటి యువ నాయకుడు అయితే ముందటికి వెళ్తాడు, మానవబాంబై వెళ్తాడు. వీళ్ళని ఊకునే ప్రసక్తే లేదు. ముందటికెళ్ళి తప్పకుండా వీళ్ళ మొత్తము ఆగడాలను బయటకు తీస్తా. రాజ్యాంగ పరిరక్షణ కాదు చేయాల్సిన దీక్ష అయితే నిన్న గాంధీభవన్లో మీరు చేసినటువంటి దీక్ష రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కాదు, కాంగ్రెస్ మాదిగ నాయకుల పరిరక్షణ దీక్ష చేయాలని అంటున్నారు. ఎట్లా చూస్తారు? మాదిగలకు ఎక్కడ ఏం చేయాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి దీక్ష దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మీద ఉక్కుపాదం మోపటానికి మొట్టమొదటిగా బయలుదేరిందే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద. ఈరోజు 3 పార్లమెంట్ టికెట్లలో ఇవ్వలేదు అని అంటున్నారు. బైండ్ల కులం ఏంది? మాదిగల ఉపకులం కాదా? మీరు ఎంఆర్పిఎస్ పోరాటం దేనికి చేస్తున్నారు? మాదిగలు మాలలకు ఎక్కువ వస్తుంది ఫలాలు, మాదిగలకు తక్కువ వస్తుంది. ఉపకులాలకు అసలు ఫలాలు రావట్లేవు. ఉపకులాలకు కూడా ఫలాలు వచ్చి మాదిగలకు జనాభా ప్రాతిపదికగా వచ్చేదే మీ ఎంఆర్పిఎస్ ఉద్యమం. మరి మాదిగ ఉపకులంలో ఉన్న ఒక బైండ్ల కులమోనికి మేము టికెట్ ఇస్తే ఆయన మాదిగ కాదు, బైండ్ల, ఆయన ఉపకులం. మీ పోరాటమే ఉపకులాలలో అందరికీ కూడా సమాన హక్కులు రావాలని కదా. మరొక బైండ్లలో నుంచి ఉన్న మా కడియం శ్రీహరి గారికి టికెట్ ఇస్తే ఇదే దండోరా ఉద్యమానికి ప్రతి ఒక్క మీటింగ్లో మీకు ఆర్థికంగా ఇచ్చినాడు, మీటింగ్లలో వచ్చి మాట్లాడిండు. అప్పుడే ఆయన మాదిగ ఉపకులం అనిపించలే మీకు. ఈ రోజు మీరు అనుకున్న వాళ్ళకి టికెట్ రాలేదని మీ బీజేపీ పార్టీ ఆరూరి రమేష్, మీ భూమి కబ్జా పెట్టిన ఆరూరి రమేష్, ఆయనని గెలిపించుకోవడానికి బైండ్ల కులము ఉపకులం అని చెప్పి మీరంతా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మందకృష్ణ గారు నిజంగా ఆయన వెనకాల మాదిగ జాతంతా ఉంటే దేశంలో 60 నుంచి 70 లక్షల మాదిగలు ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి మోదీని గట్టిగా హత్తుకొని, ఆయన భుజాలను హత్తుకొని ఏడుచుకుంటూ ఆయన అంగి తడిచింది కానీ ఆయన గుండె తడవలేదు నరేంద్ర మోడీ గారిది. మరి అంత ఏడ్చి గగ్గోలు పెడితే రాష్ట్రంలో మొత్తం 119 సీట్లల్లా బీజేపీకి వచ్చిన ఓట్లు 30 లక్షల ఓట్లు. అంటే 60-70 లక్షల మంది మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు అంత గగ్గోలు పెట్టినా కూడా అంత జనాభా కలిసి చేసిన ఓట్లు బీజేపీకి 30 లక్షల ఓట్లు. మీరు గమనించాలి, మీ వెనకాల మాదిగలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అది లేరు. మీరేదైతే అనుకుంటున్నారో అది జరగని పని. మాదిగలు ఈరోజు ఆలోచిస్తున్నారు. మాలాంటి చదువుకున్న యువకులు ఈరోజు ముందటికి వచ్చినాం రాజకీయంలోకి. రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలకు సేవ చేసుకోవడానికి. భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్గా తప్పకుండా అట్టడుగున్న నా దళిత జాతిని నేను పైకి తెచ్చుకుంటా. ఎవరికి లోన్లు కావాలో వాళ్ళకి లోన్లు ఇచ్చే పని చేసుకుంటా. వాళ్ళని ఇండస్ట్రియల్ నేను తయారు చేస్తా. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం పక్కన పెట్టి మాదిగలను మొత్తం నాకు దొక్కుతున్నారు. మాదిగలకు అసలు ఎక్కడ స్థానం లేదు. మాదిగలకు స్థానం తెచ్చుకోవడానికి నాలాంటి యువకుడు ఇంకో 100 మంది నాయకులను తయారు చేస్తాడు. 100 మంది మాదిగలను ఇదే కాంగ్రెస్ పార్టీలో తయారు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పార్టీ లెక్క నేను తయారు చేసి చూపిస్తా. సరే, మీరు ఇన్ని చెప్తున్నారు. మందకృష్ణ మాదిగ అంటున్నాడు మాదిగ పల్లెలకు పోయి బీజేపీకి ఓటేయమని మేము అడుగుతాము, కాంగ్రెస్ కు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతారా అని అడుగుతున్నాడు. పోతారా మీరు? నేను రోజు 7-8 పల్లెలకు పోతున్నా. రోజు పొద్దున లేస్తే అటు పరిగిలా పోయినా మాదిగ పల్లెల్లో తిరుగుతున్నా, మా కడియం శ్రీహరి దగ్గరికి పోయినా, రేపు పొద్దున మన వర్ధన్నపేట పోతున్నా. రోజు మాదిగ పల్లెలకు పోతున్నాము. మాదిగ పల్లెలకు ఎవరు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకోలేదు, ఎవరు కూడా రాజులు కాదు. మాదిగ పల్లెలకు వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ తీసుకొని మీరు పోలేరు, మేమే పోవాలి, ఎంఆర్పిఎస్ఏ మాదిగ పల్లెలు లేదు. మాదిగ పల్లెలలో ఓటింగ్ అయిపోయిన తర్వాత తెచ్చి చూసుకుందాం. మా మాదిగ పల్లెలల్లా 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి. నేను 100% మాదిగ పల్లెలకు పోతా.
దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని అడుకోమని చెప్పని చూసుకుందాం. నన్ను అడుకునేంత శక్తి ఎవరికి లేదు. తప్పకుండా మాదిగపల్లెలకు పోతాం, పోయి మేము అడుగుతున్నాం, ఆల్రెడీ పోతాం కూడా, ఇంకా పోయి తప్పకుండా ఓట్లు అడుగుతాం. నిన్న గాంధీ భవన్ లో రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో కూర్చున్న ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అంటున్నారు. వాస్తవమేనా? దీన్ని ఏకీభవిస్తారా? ఇప్పుడు మేము ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయొద్దు అని చెప్పడానికి మేము ఎంఆర్పిఎస్ నాయకులం కాదు. మందకృష్ణ మాదిగ గారు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి వేయడానికి వారి తొత్తులం కాదీడ. కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైతే దేశానికి ఈ రోజు మేము ఈ నిల్చోడానికి కారణం ఉందో, రాజ్యాంగాన్ని రచించుకునే అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చింది, లా మినిస్టర్ చేసింది, ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టి మేమున్నాం. ఏ పార్టీ అయితే పూర్తి స్థాయిగా మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టిందో తప్పకుండా మేము దానికి ఓటేస్తాం. చచ్చిపోయేదాకా 3 రంగుల కండువాతోనే చచ్చిపోతాం తప్ప ఇంకా వేరే పార్టీకి ఓటేయం. కాంగ్రెస్ పార్టీ నిన్న ఎవరైతే మా దగ్గర వేదిక మీద కూర్చొని ధర్నా చేసిండ్రో, ఎవరైతే దీక్షలో పార్టిసిపేట్ చేసిండ్రో 100కు 100% మేము ఒక్కరం కాదు, ఒక్కొక్కరం మందగా పోయి 1000 ఓట్లు వేపిస్తాం మాదిగలతో.